Get more latest updates. Press the ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వైఫై అంటే తెలియని వాళ్ళు ఉండరు. దీనికి తోడు ఈ వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని మొబైల్ డేటా, వైఫైలు మన నిజ జీవితంలో ఒక భాగమైపోయాయి. లాక్డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వైఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. కొన్నిసార్లు ఈ వైఫై వర్క్ చేయకపోవడం వల్ల మనం చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. దానివల్ల చీవాట్లు తిన్న సందర్భాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఇక నుండి అలా జరగకుండా ఉండాలంటే మీ వైఫై స్పీడ్ ని ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీరే పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం. నెంబర్ 1, మీకు అవసరం లేకపోయినా వైఫైకి కనెక్ట్ అయి ఉన్న డివైస్లను ముందుగా డిస్కనెక్ట్ చేసుకోండి. నెంబర్ 2, రూటర్ను ఇంట్లో ఎక్కడ పెట్టాలో కూడా చూసుకోండి. గోడలకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా రూటర్ను ఉంచండి. మీరు డ్యూయల్ బ్యాండ్ రూటర్ను ఉపయోగిస్తున్నట్లయితే మీరు ఉన్న దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. రూటర్కు దూరంగా ఉంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీ, దగ్గరగా ఉంటే 5 GHz ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి. రూటర్ యాంటెనాలను అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వైఫై స్పీడ్ బూస్టప్ అవుతుంది. మీ వర్క్ త్వరగా ఫినిష్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.